అనేది సాక్ష్యం కాదు. నేను మొన్న ఒక రోజు చూసిన పాముని మా ఇంటికాడ, అది వెళ్ళిపోయింది. సరేలే వెళ్ళిపోయిందిలే అని చెప్పి నేను గమ్ముకోవాల ఇంట్లో. మళ్ళీ వచ్చిందంట, నేను చూడాల దాన్ని. మళ్ళీ వచ్చినప్పుడు ఈ మా ఇందిర వచ్చి అదిగో పాము వస్తుందని, నేను వచ్చేసరికి పాము లేదు. లేదు మ్యా అని అన్న. మళ్ళీ ఆ పిల్లకాయలు కూడా జేజీ జేజీ పాము వద్దుగో అంటున్నారు. మాట్లాడలేదు అని చెప్పి గమ్ముగా ఉన్నా. మొన్న ఒక రోజు మొత్తం కనపడ్డదంట ఆ పాము. వీడు కర్ర ఎక్కువ వచ్చేసరికి బొడ్లోకి వెళ్ళిపోయిందంట ఆ పాము. సరే పాము ఇట్ట పోయింది అని అన్నాడు. సరేలే ఎట్ట పోతే పోతుందని చావలమ్మ కాడకు పోయి ఆడు కూర్చొని సేపు ఉండి అప్పుడు వస్తే కూడా బండి వేసుకొని వచ్చి ఆడు నిలబడేసరికి వచ్చేసిందంటమ్మా. వచ్చేసి నేను ఎక్కిపోతాలో మెట్టి దాని మీదకి ఎక్కి పడిగిట్టి వచ్చిందంట. పాము పోయిందమ్మా. వచ్చేసరికి కర్ర లేదు. మాకు ఇంట్లో పోయి కర్ర తెచ్చేసరికి మళ్ళీ బొర్రెలోకి వెళ్ళిపోయిందంట. తోక కనపడదంట. కేజీ తెచ్చి మంటేస్తుంది బయటకు వస్తే కదా. నాకు ఒకటానికి భయం వేస్తుంది. ఇట్లా కనపడపోయా, ఆ చెట్టు నేడన అయిపోయా. ఉండి తొక్కితే ఏముంది అందుకని అది చెప్దామని నాకు మీ అందరు నా ప్రార్థన చేయండి. ఆ సైతాన్ని వెళ్ళిపోవాలి సార్. నాకు భయం వేస్తుంది. అయితే నాకు భయం అయిపోయేది. ముందర ఎన్ని పాములో వచ్చి